హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పాలకుల పుర్రాన్ని. మనం ఈరోజైతే జమ్మూ కాశ్మీర్లో ఉన్న వైష్ణవ కాట్రాకి అయితే వచ్చేసాము. ఈరోజు 3 రోజుల జర్నీ తర్వాత ఇక్కడికైతే వచ్చాం. జర్నీ అయితే చాలా స్ట్రెస్ అయితే వచ్చింది, కానీ అమ్మని చూడగానే చాలా మనశ్శాంతి కలిగింది. మనమైతే ఇప్పుడు వైష్ణవ కాట్రా గుడికి అయితే వచ్చాము. దారిలో ఉన్నాము. మనం 17 కిలోమీటర్లు అయితే నడవాలి. నడక మార్గం అయితే వెళ్తున్నాము. అన్నీ కూడా ఇక్కడ విధానాలు, ఇక్కడ ఆచారాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా ఏదో చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, కనబడేది అంతా కూడా వైష్ణవమాత ఆలయం కొండది అంతా కూడా. ఇదంతా కూడా హిమాలయాల మధ్యలో ఉంది. ఇది హిమాలయాలకు ఆనుకుని ఈ గుడి అయితే ఉంది. ఇదంతా కూడా హిమాలయాలు. పైన అమ్మవారు ఉంటారు, వైష్ణోదేవి మాత. చూడండి, ఇక్కడ ఆచారం కూడా చాలా గొప్పగా ఉంటుంది. అమ్మని నమ్ముకున్న వాళ్ళు ఏ కష్టం రాదని చెప్తూ ఉంటారు. చూడండి, అమ్మని నమ్ముకుని భక్తులు అయితే ఇలా వస్తూ ఉంటారు. లక్షల కోట్లలో వస్తారు భక్తులు ఇక్కడికి. నవరాత్రికి అయితే అసలు ఖాళీ ఉండదు. ఇక్కడికి ఎలా రావాలంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి, మనకి విజయవాడ దగ్గర నుంచి వీక్లీ 3 రోజులు మనకి ట్రైన్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఒకటి వచ్చేసరికి అండమాన్ ఎక్స్ప్రెస్, ఇంకోటి ఆలయంలో గుడికి గర్భగుడి దాకా వెళ్ళడానికి నడిచిన మార్గం ఇది, నడక మార్గం ఇది. నడుచుకుంటూ 17 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి అమ్మ దగ్గరికి. ఇది గుడి అయితే జనాలు అయితే తండోపతండాలుగా వస్తారో చూడండి. ఇలా దారిలో మనకి అల్పపానీయాలు కావాలంటే అన్ని అవైలబుల్ ఉంటాయి. మరి ఇప్పుడు దాకా కొంత దూరం నడిచాం, ఇంకా చాలా దూరం నడవాలి. మధ్యలో మనకు ఆకలిస్తే ఇలాంటివన్నీ జరుగుతాయి. తినచ్చు, తాగొచ్చు, కూల్ డ్రింక్లు కానీ జ్యూస్లు కానీ ఇలా అయితే మనకి అవైలబుల్ ఉంటుంది. చూడండి, నడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే గుర్రం మీద రావచ్చు. పసిపిల్లలకి ఏమో ఇలాంటి ఉయ్యాల మీద వస్తారు. विंध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि वैगिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविंध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि। अरे
కాట్రలాగా ఇచ్చేస్తున్న వైష్ణవమాత దర్శనం అయితే బాగా జరిగింది. నేనైతే అమ్మని చూడగానే చాలా మనసు చాలా చల్లగా అనిపించింది. నాకు పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోయాను. నేను ఆమెను చూస్తూ అలా ఉండిపోయాను. బాధలన్నీ చెప్పుకున్నాను. మీరు కూడా ఆవిడ నమ్మండి, ఇక్కడ రండి, మీకు అంతా మంచి జరుగుతుంది. మీకైతే ఇక్కడ ఉన్నాయన్నీ కూడా వీడియో ద్వారా చూపిస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, కామెంట్ కొట్టండి. థ్యాంక్ యూ.